అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనర్గళం చెందిన కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ జ్ఞానేశ్వర్ కివలేకర్ గారి శ్రీమతి సంధ్యా కివలేకర్ గారి కుమారుడు చిరంజీవి పవన్ గారి జన్మ శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ చిరంజీవి పవన్ కివలేకర్ గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణజొక్కలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందజీతం గడపాలని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ చిరంజీవి పవన్ కివలేకర్ గారు. అలాగే కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, నాన్నమ్మ గారి ఆశీస్సులు, అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే చదువు తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నివాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ 65 మంది తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు అందరి తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పవన్ కివలేకర్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ పవన్ కివలేకర్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే పవన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే శ్రీ జ్ఞానేశ్వర్ కివలేకర్ గారికి, శ్రీమతి సంధ్యా కివలేకర్ గారికి, చిరంజీవి పవన్ గారికి, అలాగే శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి, పద్మ గారికి, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అందించే శక్తి ఆ భగవంతుడు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరణ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సంధ్యా కివలేకర్ గారికి, శ్రీమతి పద్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని గెలవని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తమిళాన్ని వెంకటేశ్వర మరియు శిలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్య అన్నదాన కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందితో చేపిస్తున్న వెంకటేశ్వర మరియు శిలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టాశ్వత వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు శిలమ్మ గారికి ప్రత్యేక దినం జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ జ్ఞానేశ్వర్ కివలేకర్ గారు, శ్రీమతి సంధ్యా కివలేకర్ గారు, అలాగే చిరంజీవి పవన్ గారి జన్మ శుభ సందర్భంగా మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నదానం చేసిన వంటకాలు ఫ్రూట్స్, బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే టమాటా పప్పు, అలాగే వంకాయ ఆలు మసాలా, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.